నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఇలాంటి ముఖ్యాంశాలు చూద్దాం. స్కానింగ్ సెంటర్లో లింగ నిర్ధారణ చేయడం నేరం, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్ రావు. కంటికి కూడా అంతగా కనిపించిన పరాన్నజీవి పులిదోమతో డెంగీ వ్యాధి. ప్రాణాంతకమైన డెంగీ వ్యాధిపై వాజీ ఛానల్ ప్రత్యేక కథనం. సకాలంలో పన్నులు చెల్లించి కార్పొరేషన్కు సహకరించండి, పిలుపునిచ్చిన అసిస్టెంట్ కమిషనర్ చిన్ని తిరుపతిరావు. ఇక వివరాలకు వెళ్తే, స్కానింగ్ సెంటర్లో లింగ నిర్ధారణ చేయడం నేరమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్ రావు పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ మన జిల్లాలో 120 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయని, ఎవరైనా చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ చేసినట్టు తెలిస్తే స్కానింగ్ సెంటర్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. అన్ని స్కానింగ్ సెంటర్లలోనూ తప్పనిసరిగా అక్కడ లభించే సేవలు, వాటి కోసం వసూలు చేసే ఛార్జీల వివరాలు ప్రదర్శించాలని ఆదేశించారు. పీసీపీ అండ్ యాక్ట్ ప్రకారము మన జిల్లాలో ప్రైవేటు మరియు ప్రభుత్వ స్కానింగ్ సెంటర్లు దాదాపు 120 ఉన్నాయి. ఈ 120 స్కానింగ్ సెంటర్లో కూడా మనకి ఎక్కడా కూడా లింగ వివక్ష అనేది జరగకూడదు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఏ స్కానింగ్ సెంటర్లో అయినా నిరూపితం జరిగితే ఆ స్కానింగ్ సెంటర్ని ఇమీడియట్గా దాని పర్మిషన్ క్యాన్సిల్ చేసి మూసివేయడం జరుగుతుంది. ఈ విషయమై కూడా పీసీపీఎన్డీటీ యాక్ట్ స్టేట్ కమిషనర్ గారు, అలాగే మన జిల్లా కమిషనర్ గారు, అథారిటీ చైర్మన్ అయినటువంటి మన కలెక్టర్ గారు కూడా తగు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎటువంటి లింగ నిర్ధారణ పరీక్షలు కూడా ఏ స్కాన్ సెంటర్లో కూడదు. అలాగే ప్రతి స్కాన్ సెంటర్లో కూడా వాళ్ళు ధరల పట్టుకుని పైన పెట్టవలసిందిగా స్టేట్ కమిషనర్ వారు మరియు మన జిల్లా చైర్మన్ గారు వారు ఆదేశించున్నారు. కాబట్టి ఈ స్కాన్ సెంటర్ వారు ఈ విషయాన్ని గుర్తించవలసిందిగా కోరడం జరుగుతుంది. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తాయని ఐసీడీఎస్ పీడీ శాంతకుమారి తెలియజేశారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఆమె వాజీ న్యూస్తో మాట్లాడారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించే దిశగా అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు. 15 రోజులు ఆయాలకు, 15 రోజులు కార్యకర్తలకు సెలవులు ఇవ్వడం జరిగిందని, తప్పనిసరిగా ఎవరో ఒకరు కేంద్రాలకు వెళ్లి తెరవడం జరుగుతుందని తెలియజేశారు. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుందన్నారు. నాసిరకం గుడ్డు ఇచ్చినట్లయితే ఫిర్యాదు అందిన వెంటనే రీప్లేస్మెంట్ కూడా చేస్తున్నామన్నారు. రాగిపిండి, వేరుశనగ చెక్కీలు ఇవ్వడం జరుగుతుందన్నారు. బాలామృతం నిలవ లేకుండా పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. మరి కార్యకర్తలు కానీ హెల్పర్లు కానీ వాళ్ళు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో, పిల్లలకి గంటకి వాటర్ బెల్ కొట్టడము, అదేవిధంగా పిల్లల్ని దగ్గరుండి తీసుకెళ్ళడం, దగ్గరుండి తీసుకొని రావడము, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ అంటే కేంద్రంలో ఉంచవలసిన ఓఆర్ఎస్ ప్యాకెట్లన్నీ కూడా రెడీగా పెట్టుకొని, పిల్లలకి ఎవరికైనా వడదెబ్బ తగిలినట్లయితే ఇమీడియట్గా వాళ్ళకి ఓఆర్ఎస్ పట్టించడము, వెంటనే అక్కడున్న ఏఎన్ఎం గారికి ఎవరికైనా చూపించడం అది చేయవలసిందిగా తగిన జాగ్రత్తలన్నీ కూడా ముందుగానే సూచించడం జరిగింది. అలాగే ఇప్పుడు అంగన్వాడీ కేంద్రంలో 1 నుంచి 15 వరకు మరి కార్యకర్తలకు సెలవులు, 16 నుంచి 31 వరకు ఆయాలకి సెలవులు ఇవ్వడం జరిగింది. మనకి గర్భిణీలు, బాలింతలకి కూడా టీహెచ్ఆర్ ఇవ్వడం జరుగుతుంది. మొదటి శుక్రవారం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే 3వ శుక్రవారం కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి గర్భిణీలు, బాలింతలకి ఎఫ్ఆర్ఎస్ ద్వారా ఈ టీహెచ్ఆర్ ఇస్తున్నాము. ఈ న్యూట్రిషన్ కిట్స్ కానీ, గుడ్లు కానీ, పాలు కానీ, అలాగే బియ్యం, పప్పు, ఆయిల్ ఇవన్నీ కూడా ఎఫ్ఆర్ఎస్ ద్వారా ఇస్తున్నాం. కాబట్టి కంపల్సరీగా మనకి ఫేషియల్ యాప్ ద్వారానే గర్భిణీ, బాలింతలకి ఇవ్వడం జరిగింది. అది ఎఫ్ఆర్ఎస్ కూడా మనకి ఈ మొదటి శుక్రవారం 94% వరకు ఎఫ్ఆర్ఎస్ ద్వారా ఇవ్వడం జరిగింది.
ఎక్కడైనా ఎఫ్ఆర్ఎస్ అవని పరిస్థితుల్లోనే మాన్యువల్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సదుపాయాన్ని అందరూ కూడా వినియోగించవలసిందిగా కోరుతున్నాము. ఈ హాట్ సమ్మర్ అని అనుకోకుండా గర్భిణీలు, బాలింతలు వారికి రావాల్సిన టీహెచ్ఆర్ అంతా, టేక్ హోమ్ రేషన్ అంతా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. బొండపల్లి మండలంలోని బోడసింగిపేట పెట్రోల్ బంక్ సమీపంలో టిప్పరు, కాలేజీ బస్సు ఢీకొన్న దుర్ఘటనలో 15 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు డ్రైవర్ స్టీరింగ్ మధ్య ఇరుక్కుపోయాడు. విజయనగరం నుంచి గజపతినగరం వైపు వస్తున్న టిప్పర్ గైబ్నగర్ నుంచి రోళ్లవాక వద్ద గల సెంచూరియన్ యూనివర్సిటీకి వెళ్తున్న బస్సును ఢీకొట్టాడు. పలువురు విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం గజపతినగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టిప్పర్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. రహదారికి ఇరువైపులా ట్రాఫిక్ చాలాసేపు అంతరాయం కలిగింది. రెండు 2023-2024 విద్యా సంవత్సరంలో నగరపాలక ఉన్నత పాఠశాల కస్బా హై స్కూల్లో 341 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరు కాగా 230 మంది విద్యార్థులు ఉత్తీర్ణత చెందారని పాఠశాల ప్రిన్సిపల్ శంకర్రావు పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ 111 మంది విద్యార్థులు 1-2 సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారని పేర్కొన్నారు. వారందరినీ 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత చెందే విధంగా తర్ఫీదు ఇప్పిస్తున్నామని పేర్కొన్నారు. విద్యా సంవత్సరంలో నగరపాలక ఉన్నత పాఠశాల కస్బాలోని 10వ తరగతి విద్యార్థులు 347 మంది విద్యార్థులు 24 మార్చి పబ్లిక్ పరీక్షల్లో రాయడం జరిగింది. 341 మంది విద్యార్థుల్లో 230 మంది ఉత్తీర్ణత సాధించడం జరిగింది. 111 మంది విద్యార్థులు 1-2 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవ్వడం జరిగింది. ఉత్తీర్ణత శాతం 67%. ఫెయిల్ అయిన విద్యార్థులు అంతమంది కూడాను 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి వారి ఇళ్ల దగ్గర ప్రత్యేకమైన తర్ఫీదు ఉపాధ్యాయులతో ఇవ్వడం జరుగుతుంది. విద్యాశాఖ అందించు ఉత్తర్వుల మేరకు ప్రత్యేక తరగతుల నిర్వహణ ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టి మంచి ఉత్తీర్ణతను సాధించాము. రానున్న విద్యా సంవత్సరాల్లో కూడాను అంతమంది విద్యార్థులపై ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి మంచి ఫలితాలను సాధించగలమని ఆశిస్తూ ఉన్నాం. రానున్న విద్యా సంవత్సరంలో 24-25 విద్యా సంవత్సరంలో ఎక్కువ మంది విద్యార్థులు కస్బా ఉన్నత పాఠశాలలో చేరుటకు ఆసక్తి చూపిస్తున్నారు. కార్పొరేషన్కు పనులు చెల్లించి నగర అభివృద్ధిలో అందరూ సహకరించాలని నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ చిన్ని తిరుపతిరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఏప్రిల్ 1వ తేదీ నుండి 30వ తేదీలోపు ప్రజలు సద్వినియోగం చేసుకుని 9 కోట్ల రూపాయల మేర పనులు చెల్లించారని తెలియజేశారు. మే 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు చెల్లించినటువంటి వారు వడ్డీ చెల్లించక్కర్లేదని పేర్కొన్నారు. విజయనగర పట్టణ ప్రజలకి విజ్ఞప్తి అండి. నగరానికి మీరు కట్టవలసిన ట్యాక్సులు కట్టి నగరాభివృద్ధిలో మీ సహకారం అందిస్తారని కోరుకుంటున్నామండి. మొన్నన గవర్నమెంట్ ఇచ్చిన సదుపాయాన్ని 1-4 నుంచి 34 వరకు ప్రజలు వినియోగించుకొని 9 కోట్ల వరకు మనకి పన్నులు కట్టారండి. ఇంకా 1-5 నుంచి 36 వరకు మీరు వితౌట్ ఇంట్రెస్ట్ కట్టుకోవాలండి పన్ను. మళ్ళీ 1-7 నుంచి 2% ఇంట్రెస్ట్ పడిపోతుంది. అది గమనించి మీరు
మీరు ఫస్ట్ హాఫ్ ఇయర్ అనేదాన్ని మీరు 36 లోపు మీరు కట్టుకున్నట్టయితే వితౌట్ ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఇది మీరు గమనించి 36 లోపు మీకు ఫస్ట్ హాఫ్ ఇయర్ ట్యాక్స్ కట్టుకుంటే మీకు వితౌట్ ఇంట్రెస్ట్ ఉంటుందండి. అది గమనించి ప్రజలందరూ కూడా ప్రాపర్టీ ట్యాక్సు, విఎల్టీ, వాటర్ ఛార్జెస్ కట్టేసుకుంటే సరిపోతుందండి. మీకు విఎల్టీ మీద, ప్రాపర్టీ ట్యాక్స్ మీద మీకు ఇంట్రెస్ట్ పడుతుందండి. వాటర్ ఛార్జెస్ మీద ఇంట్రెస్ట్ పడదు. కానీ వాటర్ ఛార్జెస్ మీరు టైం టు టైం కట్టకపోతే మీకు ఉన్న సర్వీసు మేము నిలుపుదల చేయవలసి వస్తుందండి. మీరు అది గమనించి మీరు అందరూ కూడా వాటర్ ఛార్జెస్ మీరు ఇమీడియట్లీ కట్టుకోకపోతే మీకు వాటర్తోనే ఇబ్బంది పడతారండి. మీకు వాటర్ సప్లై కూడా ఇంటరప్షన్ లేకుండా ఇస్తున్నాం మేము. ఇచ్చేటప్పుడు మీరు మాకు ఛార్జెస్ కూడా అలాగే పే చేసి నగరానికి అభివృద్ధికి మీరు సహకరిస్తారని కోరుకుంటున్నామండి. అందరూ ఇది గమనించి మా నగరపాలక సంస్థకి సహకరిస్తారని కోరుతున్నానండి. వాజీ వార్తల్లో కాసేపు విరామం. మే 24వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల్లో మొదటి సంవత్సరం 13,460 మంది విద్యార్థులు, అలాగే ద్వితీయ సంవత్సరం వొకేషనల్ నుంచి 1,444 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని ఇంటర్మీడియట్ ఆర్ఏఓ ఆదినారాయణ పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ ద్వితీయ సంవత్సరం నుంచి 6,738 మంది హాజరు కానున్నారని, వొకేషనల్ పరీక్షకు 1,250 మంది హాజరవుతారని, మొదటి సంవత్సరం పరీక్షలకు 42 కేంద్రాలు, రెండో సంవత్సరం పరీక్షలకు 21 కేంద్రాలు కేటాయించినట్లు పేర్కొన్నారు. మన రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాతో కలిపి మనకి 24వ తేదీ నుంచి 1వ తేదీ వరకు ఎగ్జామినేషన్ ఐపీఎస్సీ 2024 మే ఎగ్జామినేషన్ జరుగుతాయి. సప్లిమెంటరీ పరీక్షలు. ఈ పరీక్షలకి ప్రథమ సంవత్సరంలో 13,460 మంది విద్యార్థులు మన జిల్లా నుంచి ప్రథమ వెళ్తూ ఉన్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు. అలాగే వొకేషనల్ నుంచి 1,444 మంది ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. అలాగే ద్వితీయ సంవత్సరానికి వచ్చేటప్పటికి 6,738 మంది, అలాగే వొకేషనల్ సంబంధించి 1,250 మంది అటెండ్ అవుతూ ఉన్నారన్నమాట. ఈ పరీక్ష ఫస్ట్ ఇయర్ తాలూకా పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. అలాగే ద్వితీయ సంవత్సరం విద్యార్థులకి మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు పరీక్షలు జరుగుతాయి. దీనికి సంబంధించి మన జిల్లాలో ఫస్ట్ ఇయర్కి సంబంధించి 42 కేంద్రాలు, సెకండ్ ఇయర్కి సంబంధించి 20 కేంద్రాలు ఎగ్జామినేషన్ జరిపించడం జరుగుతూ ఉన్నాయి. అందరూ విద్యార్థులు అందరూ కూడా మీ హాల్ టికెట్స్ అన్నీ కూడా 2-3 రోజుల్లో మన పబ్లిక్ డొమైన్లోను, తర్వాత కాలేజ్ లాగిన్లో కూడా పెడతారు. కాబట్టి ఆ హాల్ టికెట్ చూసుకొని ఒక అరగంట ముందు సెకండ్ ఇయర్ విద్యార్థులు అందరూ కూడా 2 గంటల అయ్యేసరికి పరీక్ష కేంద్రం చేరుకోవాలి. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అందరూ కూడా 8:30కే విద్యా కేంద్రం చేరుకోవాల్సిన కోరుతూ ఉన్నాం. చిన్న చిన్న నల్లని చుక్కలతో ఇంట్లో ఓ మూల దాక్కుని ఉండే దోమ సమయం వచ్చినప్పుడు దాడి చేస్తుంది. చిన్నపాటి వెలుతురు మధ్య జీవిస్తున్న ఇది కంటికి కూడా అంతగా కనిపించిన పరాన్న జీవి. పులిదోమ అని పిలిచే ఇది పొగటిపూట కుడితే కొన్ని రోజుల్లోనే డెంగీ బారిన పడతాం. జ్వరంతో ప్రారంభమై చివరకు ప్రాణాలను బలికొంటుంది. రేపు డెంగీ దినోత్సవం సందర్భంగా వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. ప్రపంచవ్యాప్తంగా మానవాళికి డెంగీ ముప్పు పొంచి ఉంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా దోమలు 58 రకాల వైరస్లు వ్యాప్తి పెరగడమే ఇందుకు కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల వెల్లడించింది. దశాబ్ద కాలంగా డెంగీ, జికా, చికున్ గున్యా, ఆర్బో వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు భారీగా పెరిగాయని ప్రకటించింది. ఏడాదికి 100 మిలియన్ల నుంచి 400 మిలియన్ల వరకు ఇన్ఫెక్షన్ కేసులు నమోదవుతున్నాయని ప్రకటించింది. జాగ్రత్తలు పాటించకపోతే ప్రస్తుత జనాభాలో సగం మందికి డెంగీ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించింది. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు చాలా జాగ్రత్తలు పాటించాలి. టైగర్ దోమ కాటు వలన అంటే చారల దోమ వలన డెంగ్యూ వ్యాధి సంక్రమిస్తుందని, డెంగ్యూ వైరస్ వేరియంట్స్ 4 రకాలుగా ఉంటాయని, డెంగ్యూ జ్వర పీడితుడి నేటు ద్వారా గాని, యూరిన్ ద్వారా గాని, పొట్ట లోపలి భాగంలో గాని రక్తస్రావము జరుగుచున్నచో దీనిని వైద్యులు నివారించలేకపోతే రోగికి ప్రాణ నష్టం జరుగునని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధిగ్రస్తులు రోజుకి 4 లీటర్ల పైగా ద్రవ పదార్థాలను తీసుకోవాలని, బీపీ, ప్లేట్లెట్ రోగికి తగ్గకుండా ప్రతి గంటకు ఒకసారి పరీక్షలు నిర్వహించి ప్లేట్లెట్స్ కౌంట్ 10,000కు తగ్గకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటిలో
లోపల ఇంటి బయట శుభ్రత పాటించాలని, కన్నాలు ఉన్న కొబ్బరి బొండాలను, ప్లాస్టిక్ కవర్లను, వాడని కార్, స్కూటర్ టైర్లను ఉంచరాదని వైద్యులు సూచిస్తున్నారు. నీరు నిల్వ చేరితే అధిక సంఖ్యలో దోమలు వ్యాప్తి చెందుతాయి. అటవీ నిర్మూలన, పారిశుద్ధ్యం, పట్టణీకరణ, నీటి పారుదలలో సమస్యలు దోమల వ్యాప్తికి ప్రధాన కారణంగా ఉంటుంది. ముఖ్యంగా అవపాతం, వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి ద్రవీకరించడం, ఉష్ణోగ్రత పెరుగుదల, అధిక తేమ వంటివి దోమల ఆవాసాలకు అనుకూలంగా ఉన్నాయి. దోమ కాటుకు దూరంగా ఉండాలంటే నిద్రపోయేటప్పుడు దోమతెరను ఉపయోగించాలి. మస్కిటో రిపెల్లెంట్ లోషన్లు దోమలు మనకు దగ్గర రాకుండా కాపాడుతాయి. పడుకునే ముందు దోమలు ఎక్కువగా కొట్టడానికి అవకాశం ఉండే ప్రాంతాలలో వీటిని రాసుకోవాలి. గాయాలు ఉన్న దగ్గర దీనిని రాయకూడదు. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. నివాస ప్రాంతాలలో దోమలు ఎక్కువగా వృద్ధి చెందకుండా చూసుకోవాలి. పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండే ప్రదేశాలలో దోమలు గుడ్లు పెట్టి వాటి సంతతిని పెంచుకుంటాయి. అందుకే ఇంటి చుట్టూ నీరు, డ్రైనేజీ నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రోజు సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు ఇంటి తలుపులు, కిటికీలు మూసివేయాలి. దోమలు సాయంత్రం వేళల్లో చురుగ్గా ఉంటాయి. ఆ సమయం నుంచే అవి ఇంట్లోకి రాకుండా మనం ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి చుట్టుపక్కల ఉండే ఖాళీ కుండలు, కంటైనర్లు, పాత బకెట్లు, ఇతర డబ్బాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి నీరు నిల్వ ఉండకుండా శుభ్రపరచుకోవాలి. ఇంట్లో నిత్యం వినియోగించే కూలర్లు, డస్ట్బిన్లు క్రమం తప్పకుండా శుభ్రపరచుకోవాలి. చిన్న చిన్న నల్లని చుక్కలతో ఇంట్లో ఒక మూల దాక్కుని ఉండే దోమ సమయం వచ్చినప్పుడు దాడి చేస్తుంది. చిన్నపాటి వెలుతురు మధ్య జీవిస్తున్న ఇది కంటికి కూడా అంతగా కనిపించని పరాన్నజీవి. పులి దోమ అని పిలిచే ఇది పగటిపూట కుడితే కొన్ని రోజులలో డెంగీ బారిన పడతాం. జ్వరంతో ప్రారంభమై చివరకు ప్రాణాలను బలిగొంటుంది. డెంగీ వ్యాధిగ్రస్తునికి అనేక లక్షణాలు ఉంటాయి. జ్వరం, కళ్ళు తెరవకపోవడం, కండరాలు నొప్పిగా ఉండడం, వాంతులు వికారంగా ఉండడం, శరీరం మీద పొక్కులు ఏర్పడడం దీని ప్రధాన లక్షణాలు. అయితే దీన్ని ప్రారంభ దశలో గుర్తించి చికిత్స అందిస్తే వేగంగా కోలుకుంటారు. చికిత్సతో పాటు ఆహార నియమాలు పాటించాలి. తేలికగా జీర్ణమయ్యే వాటిని తీసుకోవాలి. ద్రవ పదార్థాలు ఎక్కువగా వాడాలి. ఓఆర్ఎస్ ద్రావణం తాగించాలి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు పట్టించాలి. పండ్ల రసాలు అధికంగా ఇవ్వాలి. సార్వత్రిక సంకుల సమరం ముగిసింది. పోలింగ్ బాక్సులు స్ట్రాంగ్ రూములకు చేరాయి. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జిల్లాలోని 7 శాసనసభ స్థానాలకు పోటీ చేసిన 77 మంది అభ్యర్థులు, విజయనగరం పార్లమెంటు స్థానం బరిలో నిలిచిన 15 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపుతో విజేతలు ఎవరో తేలనుంది. ఈ నేపథ్యంలో వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. సార్వత్రిక సంకుల సమరం ముగిసింది. పోలింగ్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్లకు చేరాయి. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జిల్లాలోని 7 శాసనసభ స్థానాలకు పోటీ చేసిన 77 మంది అభ్యర్థులు, విజయనగరం పార్లమెంటు స్థానం బరిలో నిలిచిన 15 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో విజేతలు ఎవరో తేలనుంది. అప్పటి వరకు అభ్యర్థులలో టెన్షన్ తప్పదు. ఇప్పటికే గ్రామాలలో పోలింగ్ బూతుల వారీగా వివరాలు తీసుకొని ఏ బూత్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయా అని నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. జిల్లా కేంద్రాలలో సైతం పోలింగ్ బూతుల వారీగా పోలైన ఓట్లలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడతాయని తమ అనుచరుల ద్వారా ఆరా తీస్తున్నారు. మొత్తం మీద అభ్యర్థుల గెలుపు ఓటములపై రచ్చబండలు, కూడళ్లు, నలుగురు కలిసిన జోరుగా చర్చ సాగుతోంది. కాకి లెక్కలు వేస్తూ అభ్యర్థుల గెలుపు ఓటములపై అంచనాలు వేస్తున్నారు. విజయనగరం జిల్లాలో 7 నియోజకవర్గాలలో 12,71,173 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా సగటు పోలింగ్ శాతం 81.33గా నమోదైంది. పురుషులు 7,70,805 మంది కాగా 6,26,307 మంది మహిళలు, 7,92,038 మందికి 6,44,844 మంది ఓట్లు వేశారు. హిజ్రాలు 78 మంది ఉంటే 22 మందే వినియోగించుకున్నారు. జిల్లాలో 15,62,921 మంది ఓటర్లలో 18 నుంచి 39 ఏళ్ల లోపు వయసున్న ఓటర్లు 7,03,380 మంది ఉన్నారు. అంటే దాదాపు సగం మంది వీరే. ఓటు హక్కు వినియోగించుకోవాలనే తపనతో ఎక్కడెక్కడో ఉన్న వారంతా స్వగ్రామాలకు చేరుకొని ఓటు వేశారు. గతంతో పోలిస్తే ఈవీఎంలు మొరాయింపు కాస్త ఎక్కువ అనిపించింది. ప్రతి నియోజకవర్గంలో సుమారు 20 చొప్పున 145 పోలింగ్ కేంద్రాలలో రాత్రి 9-10 గంటల వరకు ఓటింగ్ జరిగింది. ఎస్కోట నియోజకవర్గంలో భారీ వర్షం వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సుమారు గంటన్నరకు పైగా పోలింగ్ ఆగింది. అన్ని చోట్ల నుంచి జిల్లా కేంద్రంలోని లెండి ఇంజనీరింగ్ కళాశాల, జేఎన్టీయూలలో ఓట్ల లెక్కింపు కేంద్రాలకు ఈవీఎంలు రావడం ఆలస్యమైంది.
లెండిలో 5 నియోజకవర్గాలలో ఈవీఎంలు స్వాధీనం చేసుకోవాల్సి రావడంతో అక్కడ జాప్యం జరిగింది. విజయనగరంలో 71.84%, రాజాంలో 76%, బొబ్బిలలో 80.34%, చీపురుపల్లిలో 83.48%, గజపతి నగరంలో 86.44%, నెల్లివర్లలో 88.25%, ఎస్కోటలో 81.33% పోలింగ్ నమోదైంది. విజయనగరం నియోజకవర్గంలో 260 పోలింగ్ కేంద్రాలలో 338 వీవీప్యాట్లు, రాజాం నియోజకవర్గంలో 284 పోలింగ్ కేంద్రాలలో 369 వీవీప్యాట్లు, బొబ్బిలి నియోజకవర్గంలో 264 పోలింగ్ కేంద్రాలలో 343 వీవీప్యాట్లు, చీపురుపల్లి నియోజకవర్గంలో 257 పోలింగ్ కేంద్రాలలో 334 వీవీప్యాట్లు, గజపతి నగరం నియోజకవర్గంలో 264 పోలింగ్ కేంద్రాలలో 343 వీవీప్యాట్లు, నెల్లిమర్ల నియోజకవర్గంలో 248 పోలింగ్ కేంద్రాలలో 322 వీవీప్యాట్లు, ఎస్కోట నియోజకవర్గంలో 309 పోలింగ్ కేంద్రాలలో 439 వీవీప్యాట్లు వినియోగించారు. జేఎన్టీయు గురజాడ విశ్వవిద్యాలయం ప్రాంగణానికి విజయనగరం, బొబ్బిలి నియోజకవర్గాల ఈవీఎంలు తరలించారు. డెంకాడ మండలం లెండి కళాశాలలో నెల్లిమర్ల, చీపురుపల్లి, రాజాం, ఎస్కోట, గజపతి నగరం నియోజకవర్గాల ఈవీఎంలను భద్రపరిచారు. ఓట్ల కౌంటింగ్ కోసం ఏర్పాటు చేసే రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. నిర్దేశిత నమూనాలో కట్టుదిట్టంగా స్ట్రాంగ్ రూములు సిద్ధం చేశారు. స్ట్రాంగ్ రూముల వద్ద సీసీ కెమెరాలు, పటిష్టంగా బారికేడింగ్తో పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు హనీష్ చాబ్రా, తలాత్ పర్వేజ్, ఇక్బాల్, రొహెలా పర్యవేక్షణలో నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం స్ట్రాంగ్ రూములకు సీళ్లు వేశారు. పార్లమెంటు, శాసనసభ నియోజకవర్గాలకు వేరువేరుగా స్ట్రాంగ్ రూమ్లకు 3 అంచెల భద్రత బందోబస్తు కల్పించారు. మే 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరిగిన నేపథ్యంలో సంబంధిత ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లోకి తరలించి భద్రపరిచారు. జేఎన్టీయు యూనివర్సిటీలో విజయనగరం, బొబ్బిలి నియోజకవర్గాల ఈవీఎంలను భద్రపరిచారు. జేఎన్టీయు యూనివర్సిటీలో ఉన్న పరిస్థితిపై మా వాజీ ప్రతినిధి సంతోష్ ఇప్పుడు మరింత సమాచారాన్ని అందిస్తారు. మే 13వ తేదీ సార్వత్రిక ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో సుమారు 80% పోలింగ్ నమోదైంది. జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో అర్ధరాత్రి స్ట్రాంగ్ రూమ్లోనికి తరలించినటువంటి నేపథ్యంలో విజయనగరం, దానికి సంబంధించి విజయనగరం, బొబ్బిలి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జేఎన్టీయు యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. ఈ నేపథ్యంలో మిగతా నియోజకవర్గాలు తీసుకున్నట్లయితే రాజాము, చీపురుపల్లి, గజపతి నగరం, ఎస్కోట సమైనటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో మొత్తం 5 నియోజకవర్గాలు సమైనటువంటి ఈవీఎంలన్నింటినీ కూడా లెండి కళాశాలలో భద్రపరిచినటువంటి నేపథ్యంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి, అదేవిధంగా జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ సమక్షంలో ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలను భద్రపరిచారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అంటే ఈవీఎంలోనికి ఎవరు కూడా వెళ్లకుండా ఉండేందుకు పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేస్తారు. మనం ప్రస్తుతం జేఎన్టీయు యూనివర్సిటీలోని ప్రస్తుతం ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా సిఐ, రూరల్ సిఐ పర్యవేక్షణలో, ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో ఇదంతా కూడా రక్షణ ఏర్పాట్లు జరిగాయని మనం చెప్పుకోవచ్చు. ఎవరు కనిపిస్తుంది స్ట్రాంగ్ రూమ్లోనికి అంటే ఈవీఎంలను చాలా భద్రపరిచినటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా ఈ ఈవీఎంలు మళ్ళీ తిరిగి ఏదైతే ఉందో జూన్ 4వ తేదీన ఇది ఈవీఎంలను అందరి సమక్షంలో తెరుస్తారు. ఈ నేపథ్యంలో ఒక ఉత్కంఠ అయితే నెలకొందని మనం చెప్పుకోవచ్చు. రూములు నుంచి స్ట్రాంగ్ రూమ్లలో కూడా చాలా భద్రత ఉందని మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో జూన్ 4వ తేదీన వీటిని తెరిచినటువంటి నేపథ్యంలో జూన్ 4వ తేదీన స్ట్రాంగ్ రూముల నుంచి ఈవీఎంలు అప్పుడు తెరుస్తారు. ఈ నేపథ్యంలో ఇక్కడైతే మాత్రం లెండి కళాశాలలో విజయనగరం, లెండి కాలేజీలో ఎస్కోట, గజపతి నగరం, రాజాం, చీపురుపల్లి సమైనటువంటి నియోజకవర్గాలు, ఇంకా మరొక నియోజకవర్గం కూడా ఇక్కడ ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి జేఎన్టీలో మాత్రం విజయనగరం, బొబ్బిలి నియోజకవర్గ సమైనటువంటి ఈవీఎంలన్నీ కూడా ఇక్కడ తరలించారు. దీని స్ట్రాంగ్ రూమ్లో కూడా భద్రపరుస్తూ వాటిని పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారని మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ కిరణ్, సంతోష్, వాజీ న్యూస్, జేఎన్టీ యూనివర్సిటీ నుంచి. ఇక వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్కానింగ్ సెంటర్లో లింగ నిర్ధారణ చేయడం నేరం, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్ రావు.
కంటికి కూడా అంతగా కనిపించిన పరాన్నజీవి పులిదోమతో డెంగీ వ్యాధి. ప్రాణాంతకమైన డెంగీ వ్యాధిపై వాజీ ఛానల్ ప్రత్యేక కథనం. సకాలంలో పనులు చెల్లించి కార్పొరేషన్కు సహకరించండి. పిలుపునిచ్చిన అసిస్టెంట్ కమిషనర్ చిన్ని తిరుపతిరావు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.